ఒక్క అవకాశం అని చెప్పి ప్రజలకు ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డి. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ, గత 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు నవరత్నాలంటూ ఒక్క అవకాశం అంటూ జగన్మోహన్ రెడ్డి మోసపూరిత వాగ్దానాలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలను నవమోసాలతో ముంచేశారని, అందువల్ల మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, ఎమ్మెల్సీ కర్నూలు పార్లమెంటు ఎన్నికల కోఆర్డినేటర్ బీటీ నాయుడు, పార్లమెంటు ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకరు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రజలకు ఈ విధంగా విజ్ఞప్తి చేశారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ యువతలందరికీ పేరు పేరున నమస్కారం. కర్నూలు పార్లమెంటు పరిధిలోని 7 ఎమ్మెల్యే ఎంపీ గెలిపించమని మీ ద్వారా ప్రజలకందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, విన్నపం చేస్తున్నాం. ఎందుకు 7 మంది ఎమ్మెల్యేలు గెలిపించాలి, ఎందుకు ఎంపీని గెలిపించాలని మీ అందరికీ డౌట్ రావచ్చు. గత 5 సంవత్సరాలుగా ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి 7 ఎమ్మెల్యేలు గెలిపించారు. మంత్రులుగా పనిచేసిన ఉన్నారు ఇక్కడ. మరి ఈ 5 సంవత్సరాలు మీకు సామాన్య ప్రజలు మొదలుకొని అందరూ కూడా అన్ని వర్గాలు చేసి తీసుకున్నాము. అందుకోసమే మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, 5 సంవత్సరాల క్రితం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఒక మేనిఫెస్టో విడుదల చేశాడు. రాజకీయ పార్టీలకు అన్ని రాజ్యాంగం ఏదంటే మేనిఫెస్టో. ఆయన ఏం చెప్పాడు మేనిఫెస్టో? నవరత్నాల ద్వారా ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం, మీ బతుకులన్నీ బాగు చేస్తామని కూడా నవరత్నాల పేరు మీద మేనిఫెస్టో విడుదల చేశారు. 5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఆయనకాయనే మార్పులు ఏం వేసుకుంటున్నారంటే 99% 8%, 99.8 అంటే దాదాపు 100% నేను పూర్తి చేసినాను అంటున్నాను. ఒకసారి మీరు ఆలోచన చేయమని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఆయన చెప్పినటువంటి నవరత్నాలు ఏ విధంగా నవమోసాలుగా ఆయన మా అధ్యక్షులు ఇప్పుడే చెప్పారు. ఈరోజు రైతాంగం కనీస అవసరం తాగడానికి నీళ్ళు, వలసలు పోతున్నారు, సాగునీరు సమస్య ఉంది, తిండి గింజలు లేవు, యువతకు ఉద్యోగాలు లేవు, కర్నూలు పార్లమెంటు పరిధిలో ఒక ఇండస్ట్రీ రాలేదు, సామాన్య మానవుల అవసరాలైనటువంటి కనీస అవసరాలు పెరిగిపోయినాయి, ఉద్యోగస్తులు సకాలంలో జీతాలు రావడం లేదు. ఏ వర్గాన్ని కదిపించినా ఈరోజు ఆయన చెప్పినటువంటి నవరత్నాలు నవ మోసాలుగానే మిగిలిపోయినాయి. మళ్ళా మీ దగ్గరికి వచ్చాడు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మొత్తం మీ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెడతానన్నాడు. మీరు ఇచ్చారు. 150 సీట్లు ఇచ్చారు, 22 మంది ఎంపీలు ఇచ్చారు. దాన్ని ఉపయోగించుకొని దాదాపు 12 మంది రాజ్యసభ సభ్యులు వచ్చినారు, 38 మంది ఎమ్మెల్సీలు వచ్చినారు. అంటే దాదాపు భారతదేశంలోని 29 రాష్ట్రాల కంటే అన్ని రకాలుగా ఈయనే బలవంతుడు. అంటే రాష్ట్రపతిని డిసైడ్ చేయడంలో కూడా ఈయన కీలక పాత్ర వహించాడు. ఈ రోజు వరకు పోలవరం గురించి మాట్లాడడం లేదు, రాజధాని గురించి మాట్లాడడం లేదు, ఏది చేయడం లేదు. ఇప్పుడు మళ్ళీ ఒక మేనిఫెస్టో ఇచ్చాడు, 2.0 అన్నాడు. దాంట్లో నుంచి ఏం లేదు. ఒక్కసారి మీరు ఆలోచించండి. దాంట్లో ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియాలో సెకండ్స్లో చెప్పాలి కాబట్టి దాంట్లో కీలకమైన ఒకటి మేము క్లియర్గా మాకు అవకాశం ఇస్తే పెన్షన్ 50 ఏళ్ళకే 4,000 ఇస్తామన్నమాట. ఆయన 2.0 నవరత్నాల్లో కొత్త మేనిఫెస్టో ఏం చెప్తున్నాడంటే 200 ఈ నెల 28, 24 ఆఖరికి 250 రూపాయలు పెంచుతారు. 2025 సంవత్సరానికి 250 పెంచుతారు. అంటే ఈ రకంగా పెంచుకుంటూ పోతాడు. 28, 29 వరకు ఈ రకంగా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. అంటే పెంచుకుంటూ పోతాడు ఆయన. అంటే లాస్ట్కి వచ్చే లోపల 4,000 మేము ఒకటే చెప్పుకుంటాం. అంటే మోసం ఎట్లా చేస్తున్నాడో మీ అందరూ చెప్తాం. అప్పుడు కూడా ఇదే మోసం చేశాడు. మీకు 3,000 ఇస్తానని చెప్పి 250 బిల్లుకి భిక్ష వేసినట్లు పెంచుకుంటూ పోయాడు ఆయన. లాస్ట్లో 3,000 ఇస్తాడు. ఇప్పుడు కూడా అదే మోసం చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఉండే 2.0 మేనిఫెస్టో అదే మా మేనిఫెస్టో ఒకసారి ఆలోచన చేయాలి. ఎన్డీఏ తరఫున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారు,
మరి ఉమ్మడి మేనిఫెస్టో మేము విడుదల చేశాం. దాంట్లో కీలకంగా మేము సూపర్ 6 చెప్పాము. మీ అందరికీ తెలుసు, సంవత్సరం చెప్తున్నాం. ఆ సూపర్ 6లో కీలకంగా రైతులు, ప్రతి రైతుకు సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పాం. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. నిరుద్యోగ వృత్తి ప్రతి నెల 3,000 ఇస్తామని కూడా క్లియర్గా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు. ముఖ్యంగా జనాభాలో సగం ఉన్నటువంటి మహిళా సోదరి మండలందరికీ జిల్లా వ్యాప్తంగా ఫ్రీగా తిరగడానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పాం. ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు, ఎంతమంది ఉన్న ఆడపిల్లలు అంతమందికి 1,500 ఇస్తామని చెప్పాము. అదేవిధంగా చదువుకున్న విద్యార్థులు ఎవరైతే చదువుకుంటారో ప్రతి సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పాము. ఇది మా సూపర్ 6 సంబంధించినట్టు. ఒకసారి కంపేర్ చేయండి, నవమోసాలు ఏ విధంగా ఉన్నాయి, మా సూపర్ 6 ఏ విధంగా ఉన్నాయి, ఈ రెండు కంపేర్ చేసుకుంటాం. అందుకోసమే మేము డోర్ టు డోర్ తిరుగుతున్నాం. ఇప్పటి వరకు మొత్తం కర్నూలు పార్లమెంటులోని ఆలూరు మొదలుకొని ఆదోని, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూరు, ఒడుమూరు, అదేవిధంగా కర్నూలు, మొత్తం 7 నియోజకవర్గాలు మేము పర్యటన చేస్తాం. ఎక్కడ పోయినా కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద రైతులు కానీ, యువత కానీ, ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రతి వర్గం కూడా ఆక్రోషంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు. 11వ తేదీ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. మేము పోతే ఘన స్వాగతం పలుకుతున్నారు. మా అభ్యర్థులు ఇంటింటికి పోతే పూల వర్షం కురిపిస్తున్నారు. మా జాతీయ అధ్యక్షులు వస్తే నిన్ను చూశారు, ఎర్ర టెండను కూడా లెక్క చేయకుండా చెన్నమ్మ సర్కిల్ దగ్గర 3 గంటలు వరకు వెయిట్ చేశారు. మీ ప్రేమ ఆదరాభిమానం ఈ విధంగా ఇది ఇలానే కొనసాగింది. మరి 11వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో దయవుంచి మీరందరూ కూడా ఇదే ప్రేమ, అభిమానం, మీ ఆశీర్వాదం మా 7 మంది అభ్యర్థుల మీద 2 కూడా సైకిల్ గుర్తు మీద వేస్తే ఎమ్మెల్యేలు 6 మంది అవుతారు. మాకు మిత్రపక్షమైనటువంటి బీజేపీ ఆదోని ఇచ్చాం. అక్కడ మాత్రమే ఆదోని మాత్రం కమలం గుర్తు మీద మీరు ఓటు వేయాలి. ఎంపీ కామన్గా 7 నియోజకవర్గాల సైకిల్ ఉంది కాబట్టి అక్కడ 7 నియోజకవర్గాలు సంబంధించినటువంటి మీరందరూ ఎంపీకి సైకిల్ గుర్తు మీద, 6 నియోజకవర్గాల్లో సైకిల్ గుర్తు మీద, ఆదోని మాత్రం కమలం గుర్తు మీద ఈ పవిత్రమైనటువంటి ఓటు వేయించి తెలుగుదేశం పార్టీని ఆదరించమని, ఆశీర్వాదించమని మీ ద్వారా నేను